హెబ్రోను సంఘ విశ్వాసులకు సహవాసంలో ఉన్నటువంటి వారికి ఈ మెసేజ్ చూసిన తర్వాత, ఈ కామెంట్ చూసిన తర్వాత ఏవి పునాదులో, ఏవి స్తంభాలో కూడా తెలియనటువంటి అమాయకమైన పరిస్థితిలో ఉన్నారని నాకు అర్థమయ్యి, హృదయములో నేను రోదిస్తున్నాను, వేదన పడుతున్నాను. ఇంత ఘోరముగా లేఖన కరువులో ఉన్నారా అని చెప్పేసి. ఇది ఎవరిని కించపరచడము, అవమానించడం నా లక్ష్యము కాదు. ఏది సత్యము, ఏది అసత్యము అని చూడడం మట్టుకే నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము. అయితే హెబ్రోను సంఘములో అనేకమైనటువంటి మంచి లక్షణాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. భక్త సింగ్ గారు చాలా ఉన్నతమైనటువంటి ప్రార్థన పరులు, ఉన్నతమైన భక్తి పరులు. అయితే వారి యొక్క సంఘములో, వారి యొక్క బోధనలో అనేకమైన సత్య విషయాలు ఉండొచ్చు. కానీ సంపూర్ణ సత్యం ఉండాలి అని ఈనాడు ఓఫీర్ మినిస్ట్రీస్ కంకణం కట్టుకుంది. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క లేఖనాన్ని, సర్వసత్యాన్ని స్థిరపరచుట కొరకు దేవుని చేత పంపబడినటువంటి ఈ తరం ప్రవక్త. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆనాడు ఆదిమ అపోస్తలుల కాలంలో పౌలు భక్తుని గృహ నిర్వాహకునిగా దేవుడు నియమించినట్టుగా ఈ తరంలో అపోస్తలుడైన పౌలు భక్తుని ఆ ఒక అభిషేకముతో నింపి ఈ తరంలో దేవుని సార్వత్రిక సంఘములో గృహ నిర్వాహక పాత్రను మరి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి దేవుడు అప్పగించాడని నేను నమ్ముతున్నా. ఎవరు ఏదైనా నమ్ముకోవచ్చు. అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ ఇతను ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆ కామెంట్లో ఎంత తికమకగా మాట్లాడుతున్నాడంటే నాకు చాలా పరేషాన్ అయిపోయింది అది చూసిన తర్వాత. ఒకసారి చూద్దాం రండి. స్తంభాలను పునాదులు అంటున్నాడు. పునాదులు అంటే ఏదో తెలియదు. ఈనాడు హెబ్రోను సంఘంలో అందరు ఇలాగేనా, లేదా కొంతమంది ఇలా ఉన్నారా, నాకు అర్థం కావడం లేదు. అయితే ఆదిమ అపోస్తలులు నమ్మిన, బోధించిన వారి కలిగి ఉన్నటువంటి పునాది పాఠాలు ఈనాడు హెబ్రోను సంఘములో లేవు అని నాకు అర్థమైంది. అంతేకాదు అనేక సంఘాలకు లేవు. ఎన్నటికైనా వాళ్ళు దిద్దుకోవాల్సిందే. దిద్దుకోకపోతే చాలా ఘోరంగా నష్టపోతారు. ఈ కామెంట్ చూద్దాం రండి, చదువుతాను. అదే నాయన 100 సార్లు చెప్పుచున్నాను, నీకు ఎందుకు అర్థం కావడం లేదు నన్ను అంటున్నాడు. అపోస్తలులు ఇప్పుడు లేరు. అపోస్తలులు ఇప్పుడు లేరట. ఇది ఘోరమైన విషయం. ఇది నమ్ముతున్న వాళ్ళు సైతాను బోధలో 1000% కోటి శాతం ఉన్నారని అర్థం. ఇకపోతే మత్తయి సువార్త 10:1-5-10 ప్రకారము ప్రభువు 12 మందిని అపోస్తలులుగా పిలిచెను. తర్వాత కాలంలో పౌలు మాత్రమే అపోస్తలుడుగా లెక్కించబడినాడు. ఇప్పుడు అపోస్తలులు లేరు. పౌలు తప్పక తిమోతికి కానీ, తీతుకు కానీ, ఫిలోమోనుకు కానీ, బర్నబాకు కానీ అపోస్తలులు అనే పేరు లేదు. ఎందుకంటే అపోస్తలులు అంటే దేవుడు వారిని సేవకు పిలవాలి, మొదటిది. 2, దేవుడు వారికి తర్ఫీదు ఇచ్చి సేవకు పంపాలి. 3, వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడి సేవ చేయాలి. 4, ప్రభువు పునరుత్థానమునకు సాక్షిగా ఉండాలి. మత్తయి 10 చదివి తెలుసుకో అంటున్నాడు. ఈనాడు ఈ పనులు కలిగి ఉన్నవాడు. ఈ 4 అంశాలు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి లోపాలు ఉన్నాయి. ఇది ఎవరి లోపాలు ఉన్నా వారందరూ కూడా అపోస్తలులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తరములో అపోస్తలులు లేకపోతే ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని బైబిల్ లెక్కించి తీసేసుకోవాల్సి వస్తుంది. 1 కొరింథీయులకు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాలను కూడా బైబిల్ లెక్కించి తీసేయాల్సి వస్తుంది. అనేక వచనాలను బైబిల్లో నుంచి తీసివేయాల్సి వస్తుంది. మరి అది చదువుకోవద్దు. అవి కొట్టేసుకుంటారా, చింపేసుకుంటారా బైబిల్ లెక్కించి? చాలా ఘోరం. అలా అనుకోవడమే చాలా తప్పు. బైబిల్ లెక్కించి తీసివేయాలి, కొట్టివేయాలి. లేఖన సారాంశము తెలియకపోవడము, ఈనాడు హెర్మెన్యూటిక్స్ తెలియకపోవడం దీనికి ముఖ్యమైనటువంటి కారణం. దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది అనేటువంటి సూత్రము, ఆ విషయమే తెలియకపోవడము వీరికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లోపము. ఇకపోతే ఈ విషయాలను గూర్చే మరి రంజిత్ ఓఫీర్ గారు, ఈ తరం అపోస్తలుడు, ఈ తరం ప్రవక్త, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు రచింపజేసినటువంటి గ్రంథం, దేవుడు తన ఆత్మ చేత నింపి నడిపించాడు, రచింపజేశాడు ఈ గ్రంథాన్ని. ఆ దీపస్తంభము అనేటువంటి గ్రంథం. ఇది ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి తప్పకుండా చదవాలి. ప్రతి విశ్వాసి చదివినప్పుడే మీ బోధకుడు, మీ సేవకుడు, మీరు రెగ్యులర్గా కాணிకలు దశమ భాగాలు ఇచ్చి మీ సేవకుని సపోర్ట్ చేస్తున్న సేవకుడు సత్యబోధ చేస్తున్నాడో, అసత్య బోధ చేస్తున్నాడో బెరియా సంఘ విశ్వాసులలాగా పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రంథం చదివితే మీ బోధకుడు నిజమైన బోధకుడు, సంపూర్ణంగా వాక్యం చెప్తున్నాడో, సగమే సత్యమే చెప్తున్నాడో మీకు తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని మీరు తప్పక చదవండి, తప్పకుండా చదవండి. ఇందులో చెబుతాడు, ఇందులో మీకు ఒక విషయాన్ని చెప్తాను. అదేంటంటే అపోస్తలులు, ప్రవక్తలు అంటే ఎవరు?
112వ పేజీలో ఈ విషయాలను గురించి చెబుతాడు. ఇందులో చెబుతాడు ఏంటంటే, అపోస్తలుడు 12 అనే విషయాన్ని బహుశా వీళ్ళ గురించి రాసినట్టున్నాడు రంజిత్ తోఫిర్ గారు, దేవుడు రాయించినట్టున్నాడు. అయితే ఈ విషయాన్ని నేను మీకు ఈ బుక్లోనే చూపిస్తాను, కొంచెం మీరు ఓపిక పట్టండి. రైట్, అపోస్తలుడు 12 ఈ గ్రంథంలో ఉన్న విషయం అండి. ఈ గ్రంథంలో ఉన్న విషయం, ఈ రోజుల్లో చాలామంది అపోస్తలులు అంటే యేసుక్రీస్తు యొక్క 12 ప్రథమ శిష్యులు మాత్రమే అని, ఆ తర్వాత వచ్చిన వారు ఎవరు అపోస్తలులు కారని వాదిస్తూ ఉన్నారు. అపోస్తలులు అనే బిరుదం పేతురు, యోహాను మొదలైన ప్రథమ శిష్యులకు మాత్రమే వర్తిస్తుందని, ఇంకెవరిని మనం అపోస్తలులుగా గుర్తించకూడదని వారు వితండవాదం చేస్తూ ఉన్నారు. ఇది నిస్సందేహంగా వితండవాదమే. ఎందుకంటే వారి లెక్క ప్రకారం పౌలు కూడా అపోస్తలుడుగా గుర్తింపు పొందకూడదు. మరి పౌలు 13వ వాడు అవుతాడు. ఇస్కరియోతు యూదా ద్రోహి అయి తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ స్థానంలోకి దేవుడు పౌలును రప్పించాడని చెబుతున్న బోధకులు ఉన్నారు. ఇది ఇంకా విడ్డూరమైనటువంటి విషయం. పౌలును చేర్చొద్దు, అక్కడ మత్తియాను చేర్చాడు 12వ వ్యక్తిగా. ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్న పరిచర్యలోను అపోస్తలత్వంలోనూ పాలు పొందడానికి దేవుడు మత్తియాను ఏర్పరచుకున్నాడని, ఆ మత్తియా 11 అపోస్తలులతో పాటు లెక్కించబడ్డాడని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో బహుస్పష్టంగా వ్రాయించాడు. అపోస్తల కార్యం 1:25-26 వచనాలు, 2:14లో దేవుడు ఇస్కరియోతు యూదా స్థానాన్ని మత్తియాతో భర్తీ చేశాడని ఇంత స్పష్టంగా లేఖనం చెబుతూ ఉండగా, ఆ స్థానంలోకి పౌలు వచ్చాడని చెబుతున్న వారు లేఖనాలను గౌరవిస్తున్నారని మనం ఎలా నమ్మాలి? లేఖనాలకు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మనం ఎందుకు గౌరవించాలి? పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ తొలకరి వర్షం కురవకముందే మేడగదిలో ఉన్న అపోస్తలుల సంఖ్య నిండుగా 12. ఆ తర్వాత పౌలు అపోస్తలుడు అయ్యాడు. అంటే పౌలు 13వ అపోస్తలుడు అన్నమాట. పౌలు మాత్రమే కాదు, గలతీ 2:9 ప్రకారం బర్నబా కూడా అపోస్తలుడే. మేము అన్యజనులకు అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి అంటాడు ఇక్కడ. అంటే పౌలు బర్నబా ఇద్దరు అపోస్తలులే అన్నమాట. బర్నబా 14వ అపోస్తలుడు అవుతాడు. అంతేకాదు, అపోస్తలుల సంఖ్య ఇంకా పొడిగించబడుతూ ఉంది. రోమిలకు రాష్ట్ర పత్రిక 16:7లో పౌలు ఏమంటున్నాడో వినండి. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనికును యూనియాకును వందనములు, వీరు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై అంటున్నాడు. అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారంటే క్రీస్తు ప్రథమ శిష్యులైన అపోస్తలుల మధ్య వీళ్ళకి బాగా పలుకుబడి ఉన్నదని అర్థం కాదు. అలా అనుకుంటున్నారు చాలామంది. ఆదిమ సంఘంలో ప్రత్యేకంగా పిలువబడి కలిగిన వారని ఒకరిని ప్రశంసించే సాంప్రదాయం లేదు. పలుకుబడి కలిగిన వారిని పౌలు అసలే లక్ష్య పెట్టాడు. అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారు అంటే ఆదిమ అపోస్తలులలో అందరూ సమాజంలో సమానమైన కీర్తిని పొందలేదు. కొందరు ఎక్కువ కీర్తిని సంపాదిస్తే కొందరు తక్కువ ప్రజల గుర్తింపు పొందారు. అయితే అపోస్తలులు అనబడిన వారిలో ఈ ఇద్దరు వ్యక్తులు అంటే ఆంద్రోనికు, యూనియా అనే ఈ ఇద్దరు భక్తులు ఎక్కువగా ప్రజలలో కీర్తి ప్రతిష్టలు సంపాదించారని అర్థం. అందుకే వారు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారు అన్నాడు పౌలు. ఇప్పుడు మొత్తం 16 మంది అపోస్తలులు తయారయ్యారు. పరిశుద్ధ లేఖనాలలోనే అపోస్తలుగా పిలువబడిన వారు 16 మంది కనబడుతూ ఉంటే అపోస్తలులు 12 మాత్రమే అని కొందరు చెప్పడం విడ్డూరం కదా? అపోస్తలులు 12 అనే వాదన పౌలు దగ్గరే విగిపోతుంది. పౌలు 13వ అపోస్తలుడు అయినప్పుడు అపోస్తలుల సంఖ్య 12 దాటినప్పుడు ఇక ఆ సంఖ్య సంఘ యుగమంతట్లో ఎన్ని వందల మంది అయినా కావచ్చు. గనుక అపోస్తలులు 12 మాత్రమే అని ఎవ్వరు బోధించకండి. ఎవరైనా బోధిస్తే మీరు ఒప్పుకోకండి. కాబట్టి ఈ లేఖనాలను అనుసరించి అపోస్తలులు 12 లేరు. బైబిల్ ప్రకారంగానే ఉన్నటువంటి వారు 16 మంది ఉన్నారు. అపోస్తలులు 16 మంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇతడు చెప్పినటువంటి 4 అంశాలు కలిగినటువంటి వారందరూ కూడా అపోస్తలులుగానే పిలువబడతారు. ఈ తరంలో అద్దంకి రంజిత్ తోఫిర్ గారికి కూడా ఈ 4 విషయాలలో దేవుని పిలుపు ఉంది. దేవుడు మరి తన తర్పీదును దేవుడే ఇచ్చి తనను సేవకు నడిపించాడు, పంపించుకున్నాడు. తర్వాత విశ్వాసం మీద ఆధారపడి ఇప్పటి వరకు ఫారెన్ డబ్బులు ఏమి ఆశించకుండా సేవ చేస్తున్నాడు. ప్రభు పునరుత్థానం గురించి సాక్షిగా ఉన్నాడు చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈ తరంలో అద్దంకి రంజిత్ తోఫిర్ గారు అపోస్తలు అవుతారు. ఈ లక్షణాలు కలిగిన వారందరూ కూడా అపోస్తలు అవుతారు మీరు చెప్పిన దాని ప్రకారంగానే. కనుక అపోస్తలు లేరు, వారు 12 మందే 13 మందే అని చెప్పకండి. అది అబద్ధం, అసత్యం. ఎవరు నమ్మకండి. అది లేఖన విరుద్ధమైనటువంటి విషయం. ఇది సాతాను బోధ 1000%, 1,000,000 ఇది సాతాను బోధన. ఇది నమ్మి మోసపోయి నష్టపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇంకా ఇక్కడ ఇతడు మాట్లాడతాడు. మొదట అపోస్తలుడు పేతురు సంగమునకు వేసిన పునాది. అపోస్తల కార్యం 2:42 ప్రకారం వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి. ఇది అపోస్తలుల పునాది. ప్రపంచమునకు మొదటి సంఘ పునాదిని దైవజనుడు భక్త సింగ్ గారు వేశారు. ఇది అర్థము కాదు. పునాది మీద పునాది అంటే
ఇది అర్థం కాదు. పునాది పునాది అంటే ఏమిటో బుర్ర పెట్టి అర్థము చేసుకో అంటున్నాడు. ఇతడు ఎంత భయంకరమైనటువంటి భక్తి హీనముగా ఉన్నాడంటే, అంటే లేఖనములో చాలా వీక్గా ఉన్నాడంటే, ఇతడు స్తంభాలను పట్టుకొని పునాదులని మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 2:42లో ఉన్నది. ఇక్కడ అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటం ఎందును ఏడా తెగకుండా ఉండుడి అన్నాడు. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుట, ఈ 4 స్తంభాలుగా చెప్పుకోవాలి, పునాదులుగా కాదు. పునాదులుగా కాదు, స్తంభాలుగా చెప్పుకోవాలి. పునాదులు వేరే ఉన్నాయి. మరి వీటిని మీరు పునాదులు అంటే, భక్త సింగ్ గారు వీటిని పునాదులు అని ఒకవేళ ఆయన చెప్పుంటే కనుక ఆయన చెప్పిన బోధ కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే ఇది లేఖనానికి విరుద్ధమైన విషయం. లేఖనానికి విరుద్ధమైన విషయం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చదివి వినిపిస్తాను, చూడండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మము గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, నూతన పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము అని ఇక్కడ చెబుతున్నాడు. గనక ఇవి పునాదులు. ఇక్కడ 6 ఉన్నాయి. ఇంకొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇది మొట్టమొదటి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. తరువాత 6 విషయాలు ఉన్నాయి. ఆ 6 బోధనలు, 6 పునాదులు, పునాది రాళ్ళు. మొట్టమొదటి పునాది రాయి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన వ్యక్తిగా దేవునిగా మనకు కనబడుతున్నాడు. ఇక మిగతా 6 విషయాలు వచ్చేసి అవి బోధలే పునాదులు. ఈ విషయమే తెలియని బోధకులు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి. ఇది చాలా ఘోరమైనటువంటి విషయము. ఆయన అక్కడ ఉన్నటువంటి అపోస్తలుల 2:42 పట్టుకొని అది పునాది అని మాట్లాడుతున్నాడు. హెబ్రీ రాష్ట్రపత్రిక 6 మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మము గురించిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఇవి 6 ప్లస్ అదొకటి. ఈ మొత్తం 7 కలిపితే 7 పునాది రాళ్ళు అవుతాయి. 7 బోధలు ఖచ్చితంగా ప్రతి సార్వత్రిక సంఘములోని ప్రతి డినామినేషన్లో ఉండాలి. ఇవి పునాదులు, అవి స్తంభాలు. పునాదులను పట్టుకొని స్తంభాలని మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఇతని గురించి నేనేం చెప్పాలి? ఇకపోతే ప్రభురాత్రి భోజన రహస్యం అనేటువంటి ఈ గ్రంథం ప్రతి క్రైస్తవుడు చదవండి, ప్రతి సేవకుడు చదవండి. సేవకులు చదవకపోతే ఓఫిర్ గారి మీద ఏదో సైతాను పుట్టించిన ద్వేషంతో విశ్వాసాల మీరు చదివి మీ బోధకుడు వాక్య ప్రకారంగా బల్ల విరుస్తున్నాడో లేదో, వాక్య ప్రకారంగా బోధ చేస్తున్నాడో లేదో, వాక్య ప్రకారంగా ప్రభు బలను తయారు చేస్తున్నాడో లేదో మీరు కనుక్కోవాలి. తెలుసుకోవాలంటే ఈ గ్రంథం తప్పకుండా చదవండి. ఇందులో మొట్టమొదటి పేజీలోనే ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. రంజిత్ ఓఫిర్ గారు ఈ గ్రంథాన్ని రాశారు. మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను. మీరు తప్పకుండా ఇది చూడండి, తెలుసుకోండి. మీరు ధన్యులవుతారు. మీరు అబద్ధ బోధలలో నుంచి బయటకు వస్తారు ఇది కనుక మీరు తెలుసుకోగలిగితే. లేదంటే కనుక ఘోరంగా నష్టపోతారు. ఇందులో 8వ పేజీలో వారు చెబుతారు. ఏమని చెబుతారంటే ఒకసారి మీరు చూడాలి. 4 స్తంభాలలో మూల స్తంభం అంటూ ఈ ప్రభుబలను గూర్చి రంజిత్ ఓఫిర్ గారు చాలా స్పష్టంగా క్లియర్ కట్ ఆన్సర్ను ఇందులో ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చదివి తెలుసుకోండి, విశ్వాసులు తెలుసుకోండి. ఎందుకంటే ఈనాడు బోధకులకు వాళ్ళకు కొంతమందికి, అందరని నేను చెప్పలేను, అహం ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది. వాళ్ళు ప్రభు మాటలను కూడా వారు లెక్కలో పెట్టడం లేదు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇందులో వారు ఏం చెప్తారంటే ఈ ప్రభురాత్రి భోజన రహస్యం బుక్లో మొట్టమొదటి పేజీలోనే ప్రభురాత్రి భోజన రహస్యం అది మన ప్రభు అయిన క్రీస్తు నియమించిన సంస్కారం, ఆదిమ అపోస్తలులు పాటించి మనకు అందించిన పారంపర్యం, క్రీస్తు సంఘం అనే దేవాలయానికి దేవుడు ఏర్పాటు చేసిన 4 స్తంభాలలో అది ఒకటి. అయితే ప్రభు ఏ ఉద్దేశంతో దాన్ని స్థాపించాడో, అపోస్తలులు ఏ ప్రయోజనాల కోసం దాన్ని పాటించారో ఈనాటి సంఘానికి తెలుసా అంటే చాలా మందికి తెలియదు. 190 మందికి తెలియదు. ఈనాటి క్రైస్తవ సంఘం ఈ విషయంలో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నదా? వాస్తవం ఏమిటి? జాగ్రత్తగా చదవండి. అపోస్తలుల అధ్యయనం రంజిత్ ఓఫిర్ గారు ఈ గ్రంథాన్ని మీరు తప్పకుండా చదవండి. అయితే హెబ్రోన్ వాళ్ళు మిగతా డినామినేషన్ల కంటే, మిగతా బోధకుల కంటే కూడా హెబ్రోన్ వాళ్ళు ఒక విషయంలో చాలా లేఖన ప్రకారంగా ఉంటారు. ఏంటంటే ఎవ్రీ సండే ప్రభు బలనిచ్చి ఆదివారంలో ప్రభు బలకు ఇవ్వడానికి కూడుకోవడం అనే ఈ విషయము లేఖన ప్రకారమైంది. కానీ దాన్ని మీరు పునాది అని మాట్లాడుతున్నారు. కాదు, దాన్ని స్తంభాలుగా 4 స్తంభాలుగా మనము చూడాలి. పునాదులు అంటే ఏమిటో చూపెట్టాను. ఇకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి సంఘం పునాది నీ దైవజనుడు భక్త సింగ్ గారు వేసింది. అది అర్థం కాదు. పునాది అంటే ఏమిటో బుర్ర పెట్టి అర్థం చేసుకో. నన్ను అంటున్నాడు, ఇక బుర్ర పెట్టి అర్థం చేసుకో. అతను పెట్టి అర్థం చేసుకోలే. ఇప్పటివరకు పునాదులే తెలియదు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఘోరమైన విషయం ఇది.
ప్రస్తుతము పౌల్ మరియు బర్నబాలు కలిసి ప్రారంభంలో పనిచేశారు, సంఘములు కట్టారు. తర్వాత కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని సేవ చేశాడు. అలాగే పౌలు శీలను వెంటబెట్టుకొని సేవ చేశారు. అలాగా ఉన్నది హెబ్రోను పరిస్థితి. అక్కడ ఆయన పాపులారిటీ కొరకు వీడియో చేస్తూ ఉన్నట్లు కనబడుచున్నావు. నేను ప్రతిదానికి జవాబు ఇస్తే అవి చెప్పకుండా వేరే వాళ్ళని గురించి చెప్పుచున్నావు. నా దగ్గరకు రా, మంచి ట్రైనింగ్ ఇస్తాను, అప్పుడు నీకు బైబిల్ అర్థం అవును అంటూ ఇక్కడ ఇతడు మాట్లాడుతున్నాడు. అతడి దగ్గరకు వస్తే నాకు బైబిల్ అర్థం చేయిస్తాడంట. ఇంకెట్లా అర్థం చేయిస్తావు బాబు, నీకే సరిగ్గా తెలియదు, నాకు బోధిస్తావా? ఇంకేం బోధిస్తావు నువ్వు? సరిగ్గా విను, బుర్రబెట్టి విను. పాపులారిటీ కొరకు కాదు, సత్యము అందరికీ పరిచయం చేయడం కొరకు, పాపులారిటీ కొరకు అయితే కూడా నువ్వు విను. దానివల్ల నీకు వచ్చింది, నీకు ఒరిగింది ఏమి లేదు కదా. కాబట్టి ఏదైనా నేను తప్పు చేస్తే దేవుడు నన్ను గద్దిస్తాడు, నన్ను సరి చేస్తాడు. ఒకవేళ నువ్వు కూడా నన్ను సరి చేయొచ్చు లేఖన ప్రకారంగా. కానీ నీకే పునాది అంటే ఏదో, స్తంభాలంటే ఏదో నీకే తెలియకుండా నాకేం బోధిస్తావు? హెబ్రోను సంఘంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉందా? ఆధ్యాత్మిక కరువు ఉందా? వాక్య కరువు ఉందా? నేను భరించలేకపోతున్నాను, దీన్ని విని నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు ప్రార్థిస్తారేమో, సువార్త ప్రకటిస్తారేమో, కానీ పునాదులే తెలియదు, స్తంభాలేవో తెలియదు. వీరెలా బోధిస్తున్నారు, వీళ్ళెలా కట్టబడుతున్నారు? అందుకే ఇంతకుముందు ఒక సహోదరులు కాల్ చేసి వాళ్ళకు భయంకరమైన గర్వం అంటున్నాడు. ఎందుకు ఇలాంటి సాక్ష్యం సంపాదించుకున్నారు మీరు? వేరే సేవకులను కనీసం సేవకులుగా మీరు ట్రీట్ చేయరు, వేరే సంఘాలు ఎత్తబడవంటారంట మీరు. ఎందుకు గంత గర్వం? ఎందుకు? ఇది మంచిది కాదు. న్యాయపీఠం దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది. అందరూ మారు మనసు పొందండి. ఇలాంటి మనస్తత్వం కలిగిన ఎవరైనా కావచ్చు, వారు ఏ సంఘంలో ఉన్నా కావచ్చు, వారందరూ కూడా మీరు తప్పక మారు మనసు పొందండి. దేవుడు ఒకవేళ క్షమించవచ్చును. మారు మనసు పొందకపోతే రేపు న్యాయపీఠం దగ్గర సిగ్గుపోతుంది. జాగ్రత్త. ఎవరైనా కావచ్చు, పెద్ద చిన్న అనే సంబంధం లేకుండా అందరినీ దేవుడు ఒకే లేఖనం అనే కొలబద్దతోనే కొలిచి చూస్తాడు. అక్కడ గనక మీరు దేవుడు కొలిచిన కొలత ప్రకారం లేకపోతిరా, వాక్య సారాంశం ప్రకారం లేకపోతిరా, ఆదిమ అపొస్తలుల బోధ ప్రకారం లేకపోతిరా, దేవుడు అక్కడ మీకు ఇవ్వాల్సినటువంటి బహుమానం ఇవ్వడు. మీరు పరలోకం వస్తారంతే, కానీ సింహాసనం మీద కూర్చోరు, కిరీటాన్ని పొందుకోరు, దేవుడిచ్చేటువంటి బహుమానం పొందుకోరు. ఏదో వస్తారు పరలోకం అంతే. పరలోకము రావడం గొప్ప విషయం కాదు. పరలోకంలో యేసయ్యతో పాటు సింహాసనం మీద కూర్చోవాలి, యేసయ్యతో పాటు రాజ్యము చెయ్యాలి, యేసయ్య ఇచ్చే కిరీటాన్ని ధరించాలి. ఆ ఉన్నత స్థానాన్ని సంపాదించగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. పరలోకం వచ్చినంత మాత్రం చేత గొప్ప క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఏమి లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అందుకే ఈ తరంలో సార్వత్రిక సంఘాన్ని ఐక్యపరచడానికి, సంస్కరించడానికి ఈ తరంలో దేవుడు పంపించినటువంటి ప్రవక్త అద్దంకి రంజిత్ తోపిర్ గారు సైతాన్ గాడు కుట్రతో కొంతమంది స్వార్థపరులైన సేవకులను ప్రేరేపించి వాళ్ళలో దూరి ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేసిండు. ఇప్పటి వరకు ఎవడైనా ఈ బోధ తప్పని లేఖనబద్ధంగా వివరించిన వాడు కానీ, ఒప్పించిన వాడు కానీ ఒక్కడు కూడా లేడు. అందరూ సాటుకు దొంగలుగా దొంగతనాన అబద్ధాలు ప్రచారాలు చేసుకున్నారు తప్ప సత్యం ఇది అని ఇప్పటి వరకు నిరూపించలేదు. ఒక గ్రంథం రాయలేదు. సూటిగా స్పష్టంగా ఏ ప్రశ్న కూడా సమాధానం ఇవ్వలేదు. ఆయన ఒక్కడే సార్వత్రిక సంఘానికి అందరికీ లైవ్లో సకల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తున్న ఏకైక ఈ తరం అపోస్తలుడు ప్రవక్త. ఇకనైనా కళ్ళు తెరుచుకొని ప్రతి బోధకులారా, సేవకులారా తెలుసుకుంటే మీకు బహుమానం దక్కుతుంది. లేకపోతే రేపు న్యాయపీఠం దగ్గర సిగ్గుపోతుంది, దేవుడు గద్దిస్తాడు. జాగ్రత్త. లేఖనాలను వక్రీకరించి అమాయకమైనటువంటి విశ్వాసులను పాడు చేయకండి. సేవకులారా, విశ్వాసులారా, మీ సేవకులు ఏం చెబుతున్నారో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలించకపోతే దేవుడు మిమ్మల్ని కూడా గద్దిస్తాడు. రేపు మీ సేవకుడు ఏం చెప్తున్నాడో మీరు ఎందుకు పరిశీలించలేదని దేవుడు అడుగుతాడు. విశ్వాసులారా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. బెరయ సంఘ విశ్వాసులు పౌలు శీలలు చేసిన బోధన అలాగ ఉందో లేదో ధర్మశాస్త్రంలో పరిశీలించారు. వీళ్ళు బైబిల్ ప్రకారం చెబుతున్నారో లేదో మీరు పరిశీలించాలి, ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది చెబితే అది తలకాయ ఊపి కొడితే దేవుడు ఊరుకోడు. లేఖన ప్రకారము అవునో కాదో అది చూసుకోవాల్సినటువంటి బాధ్యత విశ్వాసం మీద ఉంది. లేఖన సారాంశం ప్రకారం బోధించాల్సినటువంటి బాధ్యత బోధకులందరి మీద ఉంది. వారు ఆదిమ అపోస్తలులను బోధన అనుసరించి చేయాలి. అంతే తప్ప కొత్త డినామినేషన్లు పెట్టి కొత్త బోధలు చేసి క్రీస్తు సంఘాన్ని పాడు చేసి సైతాన్కు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి క్రీస్తు సంఘాన్ని భ్రష్టు పట్టించొద్దు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కామెంట్ పెట్టినటువంటి అతనికి విషయం అర్థమైంది అనుకుంటున్నా. యథార్థత ఉంటే అతనికి అర్థమైతే, యథార్థత లేకపోతే అతడు ఎన్నటికీ మారు మనసు పొందడు. అతన్ని దేవుడు చూసుకొనుగాక. అందరికీ నమస్కారం.